ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని రాజకీయ నాయకులు, ప్రజలు, సోషల్ మీడియా యూజర్లు ఎన్నికల నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, లేని పక్షంలో తీవ్ర పరిణామాలు ఉంటాయని నగర పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా హెచ్చరించారు. గత ఏడాది డిసెంబర్ 26 నుంచి మార్చి 18వ తేదీ వరకు 35,992 లీటర్ల మద్యం, 165.7 కేజీల గంజాయి, విలువైన లోహాలు 33.97 కేజీలు, నగదు 4.19 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ప్రజలు ఎవరైనా డబ్బు పెద్ద మొత్తంలో తీసుకువెళితే తమ వద్ద ఆ నగదుకు సంబంధించిన ఆధారాలు ఉంచుకోవాలని సిపి స్పష్టం చేశారు. నగర పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావుతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రజలు ఎవరైనా డబ్బు పెద్ద మొత్తంలో తీసుకువెళ్తే తమ వద్ద ఆ నగదుకు సంబంధించిన ఆధారాలు ఉంచుకోవాలని సిపి స్పష్టం చేశారు. లెక్కలు చూపించుకుంటే ఆ నగదును సీజ్ చేస్తామన్నారు. జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో గట్టి నిఘా పెట్టామన్నారు. లాడ్జీ, హోటల్స్లో నిరంతరం తనిఖీలు చేస్తున్నామని, అనుమానిత వ్యక్తులు ఉంటే అదుపులోకి తీసుకుంటామని సిపి చెప్పారు. యాప్ ద్వారా పొలిటికల్ ర్యాలీలకు ముందుగా అనుమతి తీసుకోవాలని తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాల్లో గట్టి నిఘా పెట్టామన్నారు. 1850 పోలింగ్ స్టేషన్లకు సంబంధించి భద్రతపై రివ్యూ చేశామన్నారు. 3000 మందికి పైగా బైండ్ ఓవర్ చేశామని వెల్లడించారు. సోషల్ మీడియాలో ఇష్టం వచ్చిన విధంగా పోస్టులు పెట్టొద్దని యూజర్లకు సిపి కాంతిరాణా టాటా హెచ్చరించారు. నిబంధనలకు విరుద్ధంగా రెచ్చగొట్టేలా పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పారు. నందిగామ, మైలవరం, తిరువూరులతో పాటు మరికొన్ని చోట్ల అదనంగా చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని సిపి తెలిపారు. ఈ ఎన్నికలు సజావుగా, ప్రశాంతంగా జరిగేలా అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు సిపి. నిష్పక్షపాతంగా శాంతియుత వాతావరణంలో ఈక్వల్ ప్లేయింగ్ గ్రౌండ్ అందరికీ కల్పిస్తూ మనము ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. దీనిలో భాగంగా ఎన్ఫోర్స్మెంట్లో భాగంగా ఈ సంవత్సరం జనవరి నుంచి మొన్న నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే వరకు కూడా ఇప్పటిదాకా 4.19 అంటే 4,19,00,000 క్యాష్ని మనం సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ అండ్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ మొత్తం 23,000 లీటర్లు మనం సీజ్ చేశాము. ఇది స్టేట్లో హైయెస్ట్. అదేవిధంగా ఐడి లిక్కర్, ఎస్పెషల్లీ మన మైలవరం, తిరువూరు ఆ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్లో ఐడి లిక్కర్ ఒక 50,000 వరకు కూడా మనము సీజ్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఒక 171 kg ఆఫ్ గాంజా కూడా పట్టుకున్నాము. 33 kg ఆఫ్ సిల్వర్ అండ్ 3.4 kg ఆఫ్ గోల్డ్ కూడా మనము సీజ్ చేయడం జరిగింది. ద టోటల్ వాల్యూ ఆఫ్ సీజర్స్ మోర్ దెన్ 10 crores, ఇట్స్ ద హైయెస్ట్ ఇన్ ద స్టేట్ ఇన్ ఎనీ యూనిట్. సో ఈ విధంగా మనం ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ ప్రకారం కూడా అదేవిధంగా మన డీజీపీ ఆఫీసు, డీజీపీ గారి పర్యవేక్షణలో ఈ రకంగా మనం ఎన్ఫోర్స్మెంట్ వర్క్ అయితే చేయడం జరుగుతుంది. తర్వాత కోడ్ వచ్చిన తర్వాత కూడా లాస్ట్ 2 daysలో కూడా మనకి 48 lakhs మనం చెక్ పోస్ట్ దగ్గర సీజ్ చేస్తాం. ఇప్పుడు అమౌంట్ సీజ్ చేసిన తర్వాత అది అమౌంట్ మోర్ దెన్ 10 lakhs ఉంటే మనం ఇన్కమ్ ట్యాక్స్ పంపించాల్సి ఉంటుంది. లెస్ దెన్ 10 lakhs ఉంటే మనం ఎంఆర్ఓ దగ్గర పెట్టి వాళ్ళు కరెక్ట్ అకౌంట్స్ కానీ దాని తాలూకా డీటెయిల్స్ కానీ, మనీ ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడికి వెళ్తుంది, ఎందుకు క్యారీ చేస్తున్నారు, ఈ డీటెయిల్స్ అని చెప్పిన తర్వాత ఇతర ఏమైనా కార్డ్ అండ్ సచ్ ఆపరేషన్స్ ఉన్నా కూడా వాళ్ళని మనము సక్రమంగా ఉపయోగించడం జరుగుతుంది. దానివల్ల కూడా మంచి దర్శనం ఉంటుంది. అంతేకాకుండా మన సిటీలో కంటిన్యూస్గా నైట్ టైం చెకింగ్స్ కానివ్వండి, లాడ్ చెకింగ్స్ కానివ్వండి, ఇవి కూడా చేస్తున్నాము. ఈ ఎంసీసీ వయలేషన్స్కి వచ్చి మీ అందరికీ తెలుసు, ఫస్ట్ 24 అవర్స్లో గవర్నమెంట్ బిల్డింగ్స్, సెకండ్ 48 అవర్స్లో పబ్లిక్ ప్లేసెస్ అండ్ నెక్స్ట్ 72 అవర్స్లో మన ప్రైవేట్ ప్లేసెస్లో కూడా తీయాల్సి ఉంటుంది. దీనిపై బోత్ మున్సిపల్ కమిషనర్ గారు, రెవెన్యూ గారు, మేము అందరం కలిసి కూడా దాదాపు 99% నాకు తెలిసినంత వరకు తీసేసాం.